వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడుతున్నారా, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా అన్నటువంటి చర్చ నడుస్తోంది. ప్రతి చోట వాళ్ళ కార్యాలయాలను మీరు టార్గెట్ చేశారని విపరీతంగా మాట్లాడిన వాళ్ళు ఆ రోజే మాట్లాడారు. మళ్ళీ ఏంటో కనపడట్లా, వినపడట్లా, ఎక్కడున్నారో తెలియట్లా. వాట్ టు సే? రాజేంద్ర గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు బిఆర్టీ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే, ఎక్కడైతే మరి ఆ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని కబ్జాలు చేస్తాం బిగించేశారండి. వాటిలో భాగంగానే మీరు చూడండి, ప్రతి జిల్లాలో ప్యాలెస్ లా కట్టేశారు వాళ్ళ యొక్క కార్యాలయాలు. మేమేమంటామంటే 33,000 సంవత్సరాల లీజుకు తీసుకొని 1,000 రూపాయలు ఎకరానికి ఆ విధంగా ఇచ్చుకోవటం ఎక్కడన్నా ఉందండి ఆ సంస్కృతి? కాబట్టి మేమేమంటామంటే, వాస్తవంగా మీకు అనుమతులు ఉంటే వైకాపా పార్టీ వాళ్ళకి, మీరు నిజంగా ఏదైతే ఈ కట్టడాలకి మీరు పర్మిషన్లు తీసుకొని ఉంటే వారం రోజుల్లో రిప్లై ఇవ్వమని చెప్పాం. వాళ్ళు రిప్లై ఇస్తే కోర్టుల ద్వారా వాళ్ళ జోలికి రారండి. కానీ మీరు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అమరావతి ప్రాంతంలో బహిర్గనం కెనాల్ పక్కన 2.5 ఎకరాలు అండి. అది వాస్తవం ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుని కబ్జా చేసేసారు. సీడ్ యాక్సెస్ రోడ్డుని కబ్జా చేసి కట్టారు. ఇక్కడ కూడా ఏంటి, మీకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కమిషనరు ఎప్పుడో 2 నెలల క్రితం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే దానికి రిప్లై ఇలా. దాని తర్వాత కొంతమంది అధికారులు వెళ్ళి, ఏమండి మీరు అనధికారిక కట్టడాలు కడుతూ ఉన్నారు అని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళని బెదిరించారు. కాబట్టి ఈ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలలో, అది కూడా ఎక్కడంటే ఎక్కడందో ఆ సెంటర్ లో ఉన్నటువంటి స్థలాలను ఎకరం 33 సంవత్సరాలకు లీజులు తీసుకోవటం. అదేమంటే మీరు కూడా మరి 1997లో తెలుగుదేశం పార్టీ వారు కూడా జీవో తీసుకున్నారని వాళ్ళు వైకాపా వాళ్ళు చెబుతున్నారు. వాస్తవం ఏంటంటే 1997లో ఉన్నటువంటి జీవో ఏంటంటే, ఊరికి దూరంగానో లేకపోతే కమర్షియల్ ఆ ప్రాంతాలు కానటువంటి ప్రాంతాల్లో ఏదైనా కన్స్ట్రక్షన్ కి అనుమతులు తీసుకొని అక్కడ లీజుకు తీసుకొని దాన్ని జీవో తీసుకొచ్చి ఆ జీవో కూడా బహిర్గతం చేయాలండి. అప్పుడు 1-2 సార్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కట్టిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు వైకాపా పార్టీ వాళ్ళు ఆ జీవోలు తీసుకొచ్చి, ఆ జీవో ఎప్పుడు తీసుకొచ్చారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు అసలు కేబినెట్ ఆమోదం ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని ప్రజల్ని రెచ్చగొడతానికి చేస్తూ ఉన్నారు. ఇలా మేమేమంటామంటే, ఎస్ మీకు ఏమైనా అనుమతులు ఉంటే ఆ అనుమతులు చెప్పండి, కోర్టుల ద్వారా నోటీసులు పంపించండి, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పని. కానీ ఈ విధంగా లేకుండా ఏదో ఒకటి విధంగా పాలక పక్షం వారి మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ పొందినటువంటి పార్టీ వైకాపా పార్టీ గతంలో. ఇప్పుడు అదే ట్రాజడీని మళ్ళీ ఉపయోగిస్తూ ఉన్నారండి. అంతేకాని ఇక్కడ ఎటువంటి కక్షపూరిత ధోరణులు అయితే లేవు. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, మంగళగిరిలో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ ఆఫీసు అన్ని విధాల అనుమతులు తీసుకున్నా కూడా మా మీద ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా తప్పుడు కేసులు పెట్టించారు. తర్వాత మా పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. దీంతో పాటు విశాఖపట్నంలో కావచ్చు, అదేవిధంగా కాకినాడలో కావచ్చు, ఇటు పల్నాడులో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, కడపలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, నెల్లూరులో ఉన్నటువంటి మా పార్టీ ఆఫీస్ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పులు పెట్టారండి. అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల వెహికల్స్ ని ధ్వంసం చేశారు. అక్కడ దాకా ఎందుకండి, మీరు ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో చూడండి, మా పట్టాభిగారి మీద ఏ విధంగా వాళ్ళు ప్రతాపం చూపించారండి. ఆయన కారు ధ్వంసం చేసి దాదాపు 10 మంది నాయకుల కార్లు ధ్వంసం చేసి మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఇవన్నీ చేశారండి. ఎస్, మంచి విషయం గుర్తు చేశారు. పట్టాభి గారి మీద 3 సార్లు దాడి చేసి ఆయన ఏదో బతికి బట్టగట్టారు. కానీ మరి అలాంటి నాయకుల మీద డైరెక్ట్గా మీరు చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారన్నటువంటి ఆలోచన, అపోహ కూడా పెరుగుతుందిగా. బిల్డింగ్స్ని అయితే టార్గెట్ చేశారు, మరి నాయకుల్ని ఎందుకు చేయలేకపోయారు? నిన్న మొన్న కూడా ఒక నాయకుడు తిట్టాడు కదా, బండబూతులు. వాళ్ళ మీద చట్టాలు ఉండవా? వ్యక్తిగతంగా అటాకులు చేయాలంటే టైం అవసరం లేదండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చేయమన్నట్లా, వ్యక్తిగతంగా మీ మీద చేస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి చర్యలేవి అని అడుగుతున్నా నేను. ఇక్కడ ఒకటండి, న్యాయం, ధర్మం, చట్టం అనేవి ఉంటాయి. ఎవరికైనా కానీ సమానం. గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పారు. కాబట్టి ప్రజలు మాకు పెద్ద మ్యాండేటరీ ఇచ్చారండి. మాకు ప్రజలు అవుట్రేట్ గా 164 సీట్లు మాకు గెలుపునిచ్చారు. మామూలు విషయం కాదు. మేమేమంటామంటే, ఇప్పుడు ఏదో పిచ్చుకొక్క కరిసిందని చెప్పి మనం దాన్ని కరవలేం కదా సార్. పిచ్చుకొక్క మన ఇంటి దగ్గర కలిసింది, దాన్ని మనం కరవలేం కదా. మిమ్మల్ని కరవమనట్లా, మిమ్మల్ని బూతుకు సమాధానంగా ప్రవర్తించమనట్లా. బట్ చట్టబద్ధంగా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎందుకని ఆలోచన చేస్తున్నారు? మరి భవనాలకైతే టకటక చట్టం మీరు ఆమోదించలేదు కాబట్టి పగలగొడుతున్నామన్నారు. వాళ్ళ భాష మీకు ఆమోదమా?
వాళ్ళు తొడగొట్టి ఏం పీకుతావని అడుగుతుంటే మీకు ఆనందమా? రాజేంద్ర గారు, ఇప్పుడు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు కూడా ఉండిద్ది. మా అధినాయకుడిని గాని, మా లోకేష్ గారిని గాని, లేదా మా పవన్ కళ్యాణ్ గారిని గాని ఏమన్నా మాకు ఆవేశం వచ్చిందండి. మేము అనేది ఏంటంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం వాళ్ళ మీద, ఖచ్చితంగా ఒక 1 వీక్ లో తీసుకుంటామండి. ఎవరైతే మమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడారో, మా మహిళా కార్యకర్తల్ని, మా మహిళా నాయకుల మీద ఏ విధంగా వాళ్ళు పోస్టులు పెట్టారో మీ అనేది గమనించి మీరు కూడా చాలా సార్లు బాధపడ్డారు. అరే, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల మీద ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మేము ఎన్ని చట్టపరంగా తీసుకుంటాం. ఎవరిని వదలకండి, ఇక్కడ వదలాల్సిన ప్రసక్తే లేదు, వదిలేటువంటి అంశమే లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మా కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో అంటున్నారు, అయా మీరేదో భగవద్గీత ప్రవచనాలు చెబితే కాదు, మనకు చాలా ఇబ్బంది పెట్టారు, ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు. ఖచ్చితంగా ఆలోచన విధానాన్ని పెద్ద ఆయన తీసుకుంటాడు. అయితే చంద్రబాబు గారు ఏంటంటే ఈ చట్టం, న్యాయం, ధర్మం అనేటువంటి అంశాల మీద వెళ్ళేటువంటి వ్యక్తి అండి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామండి వాళ్ళ మీద. ఆ చర్యలే అడుగుతున్నాం సాహెబ్ గారు. విల్సన్ గారు ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నా. మీ అధ్యక్షురాలనే అడ్డగోలుగా బండబూతులు తిట్టినా సరే ఇవాళ చట్టము పని చేయటం లేదా? లేకుంటే మీలో ఇనిషియేషన్ ఎందుకని రావట్లేదు? నిన్న మొన్న కూడా తిట్టిన నాయకుల మీద ఎప్పటికో ఏదో మేము చాలా సహనవంతులం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలే రాజ్యాంగబద్ధం కానీ తీసుకోమనట్లా ఇవాళ తన్నిన తర్వాత ఒక వారానికి మళ్ళీ మీరు వైద్యం చేయించుకుంటున్నారు, నొప్పులు తగ్గుతున్నాయి, అప్పుడు తీసుకుంటారా? లేకపోతే దాడి జరిగినప్పుడు కేసులు పెడతారా? ఇప్పుడు ఒకటండి,